వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా కొన్ని వర్గాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ అయ్యాయి. ఇప్పటి వరకు ఆ పార్టీ నిలబడడానికి కూడా ఆ వర్గాలే కారణం. అయితే ఆ వర్గాల మద్దతును శాశ్వతం చేసేందుకు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన అవకాశాలను ఆయన వదులుకుంటున్నారు. కేవలం కొన్ని రాజకీయమైన అంశాలపై మాత్రమే ప్రతిపక్షంగా మాట్లాడుతున్నారు. కానీ సమకాలీన అంశాలపై అస్సలు స్పందించడం లేదు. అయితే జగన్ నోటి నుంచి ఆ మాటలను వినాలనుకుంటున్న వర్గాలు ఈ పరిస్థితి లేకపోయేసరికి అసంతృప్తికి గురవుతున్నారు. అది అంతిమంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయానికే ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కొన్ని విషయాలపై స్పందిస్తారు అన్న విమర్శ ఉంది. ప్రతిపక్షంలోకి వచ్చాక ఆయన స్పందించరన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. స్వాతంత్ర్యం, గణతంత్ర దినోత్సవాల నాడు ఆయన అస్సలు పట్టించుకోరు అన్న ఆరోపణ కూడా ఉంది. అధికారంలో ఉంటే తప్ప ఆ రెండు జాతీయ పర్వదినాలను పట్టించుకోరని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. అయితే వారు రాజకీయంగా ఆ విమర్శలు చేయొచ్చు, కానీ ఇటువంటి వాటిని తటస్థులు, విద్యావంతులు, మేధావులు గమనిస్తూ ఉంటారు. తద్వారా ఒక వర్గం ఓటర్లకు దూరం కావడానికి తనకు తానే కారణం అన్న విషయాన్ని జగన్ గుర్తించలేకపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు అతిపెద్ద ఓటు బ్యాంకుగా చెప్పాలి. కానీ క్రమేపీ ఆ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టు తప్పుతోంది. ఉత్తరాఖండ్లో మహమ్మద్ దీపక్ అనే ఒక ముస్లిం వస్త్ర వ్యాపారి తన దుకాణానికి బాబా అని హిందువుల పేరు పెట్టుకోవడంపై కొన్ని మత సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అతడి ఉపాధిని దెబ్బకొట్టే ప్రయత్నాలు చేశాయి. దీనిపై గట్టిగానే తిప్పికొట్టి సక్సెస్ అయ్యారు మహమ్మద్ దీపక్ కుమార్. దీనిపై దేశవ్యాప్తంగా ఆయనకు ప్రశంసలు వ్యక్తమయ్యాయి. దీనిపై కనీసం స్పందించలేదు జగన్. మరోవైపు తెలంగాణలో మేడారం జాతరలో కర్నూలు జిల్లాకు చెందిన వలి దారుణ అవమానానికి గురయ్యాడు. 10 రూపాయలకు బన్ని విక్రయిస్తుండగా అక్కడకు యూట్యూబర్లు వెళ్లారు. ముస్లిం అనే కారణంతో సదరు చిరు వ్యాపారిపై దాడి చేసినంత పని చేశారు. దీనిపై కులమతాలకు అతీతంగా తెలుగు సమాజం స్పందించింది. మంత్రి నారా లోకేష్ సైతం స్పందించడం అభినందనలు అందుకుంటుంది. జనసేన బాధితుడికి అండగా నిలిచింది. 25 రూపాయల ఆర్థిక సహాయం అందించి, కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్ స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇలా స్పందిస్తే తన సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు కూడా వైసీపీకి దూరమయ్యే అవకాశం ఉంది.